చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండు పులుసు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి చిన్నగా తరిగిన ఆనియన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ చిన్నగా తరిగిన కొరియాండర్ అండ్ చిన్నగా తరిగిన కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక తవ పైన జీరా, పచ్చిమిర్చి అండ్ గార్లిక్ వేయించి పొడి చేసుకున్నది ఇందులో వేసుకుందాం. సో టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది.